రెవల్యూషన్ చాప్టర్ 15లో సెకండ్ పార్ట్లో ఉన్నాం. బ్రదర్ ఎండి జగన్ వచ్చున్నారు. బ్రదర్ జగన్, ప్రైజ్ వెల్కమ్ టు ద ద లార్డ్. ప్రోగ్రామ్. 15th చాప్టర్ ఒక ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్గా ఉంది. ఇంకా చెప్పాలంటే 16th చాప్టర్కు ముందు ఒక పాజ్ ఇచ్చి 16వ చాప్టర్లోకి ప్రవేశించినట్లు అర్థమవుతుంది. గత నమోదులో మీరు ఒక లైన్ చెప్పారు, ఒక స్టేట్మెంట్ చెప్పారు. హెవెన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడే మోషేకి ఒక మోడల్ అనుగ్రహించాడని చెప్పారు. ఈ విషయం జస్ట్ లైట్గా చదువుకుంటున్నాం, జనరల్గా చదువుతున్నాం, డీప్గా ఎక్కువ చూడ్డం లేదు. అప్పుడు దేవుడు మరి మోషే వద్ద ఎలాంటి మోడల్లో హెవెన్ దయచేశాడు? మనం ఈ విషయాన్ని డీప్గా చూడకుండా లైట్గా తీసుకుంటున్నాం. ఎంత సీరియస్గా చూడాలని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే 15వ చాప్టర్లోకి ప్రవేశించడానికి ఈజీగా ఉంటుంది. మరి దేవుడు మానవునికి ఏది కూడా మరుగు చేయడానికి ఇష్టపడలా. మ్మ్. అదే సమయంలో ఏది తెలియాలో దాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక 5th స్టాండర్డ్ స్టూడెంట్కి లేక 10th స్టాండర్డ్ స్టూడెంట్కి ఏది తెలియజేయాలనుకుంటామో అది చెప్తాము. అయితే ఒక డాక్టర్ చదువుకి కావాల్సింది చెప్పించాల్సిన అవసరత లేదు. మ్మ్. అవునా? చెప్పినా అర్థం అర్థం కాదు. కాదు. అదేవిధంగా మానవునికి ఏది అవసరమో అదంతా తెలియజేశాడు. అది మీరి మరుగైనవి దేవునికి చెందినవి. అలాగే వాక్యం చెప్తోంది. సో ఆయన చెప్పనిది మనం అది మనకు అవసరం అడగనవసరం లేదు. అవసరం అంతే. లేదు. కొందరు చెప్పని విషయాలను పరిశోధించి ఎంతో కష్టపడుతూ ఉంటారు. రీసెర్చ్ కూడా అవును. చేస్తారు. యేసు వచ్చే సమయం తెలీదని బైబిల్ చెప్పేసింది. అంతటితో అది వదిలేయాలి. మ్మ్. అందులోనికి వెళ్ళకూడదని అర్థం. నేను వెళ్ళి దాన్ని పరిశోధిస్తానని చెప్పితే ఒక డేట్ మీకు దొరుకుతుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఒక డేట్ లభిస్తుంది. మ్మ్. ఎందుకంటే మిమ్మల్ని ఏమార్చడానికి పిశాచి రెడీ చేసి ఉంచాడని అర్థం. మ్మ్. దేవుడు ఒకటి లేదంటే అది వదిలేయాలి. అంతటితో లోనికి వెళ్లకుండా ఉండడం మంచిది. అదేలోగున ఇప్పుడు హెవెన్ గూర్చి చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎంతో ఆసక్తికరమైన ఒక చిత్రాన్ని సేకరిస్తారు పిల్లలందరూ కూడా. అవును. పిక్చర్స్ అన్ని అన్నిటినీ చేర్చి చూస్తే ఒక చిత్రం లభిస్తుంది. ఒక ఒక పజిల్. పజిల్లో ఒక పిక్చర్ దొరుకుతుంది. తిప్పి చూస్తే వెనక ఒక చిత్రం ఉంటుంది. అవును. అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అయిన పజిల్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి బైబిల్లో. బైబిల్ కన్స్ట్రక్షన్ యొక్క ఇంపార్టెంట్ పుస్తకం. దీన్ని మీరు మెడికల్గా చూడొచ్చు. ఇంజనీరింగ్ సైడ్లో చూసినట్లయితే ఇందులో ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ గూర్చి చెప్పబడి ఉంటాయి. ఒకటి నెహెమియా కట్టిన ప్రాకారం, మ్మ్. ఇంకొకటి మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారం, మూడవది వచ్చి నోవహు కట్టిన ఓడ, నాలుగవది యేసు చెప్తున్నారు, నేను మీకొక నివాస స్థలం సిద్ధపరుస్తున్నాను. ఈ నాలుగిటికి సంబంధం ఉంది. ఇప్పుడు చూడండి, మొదటిగా నోవహు కట్టిన ఓడ, దాని పొడవు 300 అడుగులు. మోషే కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారం, దాని పొడవు 300. అన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ ఉంది. నోవహు ఓడొచ్చి 3 అంతస్తులు, గ్రౌండ్ +2. గ్రౌండ్ ఫ్లోర్లో మృగాలు, మొదటి ఫ్లోర్లో ఆహారం, సెకండ్ ఫ్లోర్లో నోవాహు యొక్క ఇల్లు, నోవాహు కుటుంబం. ఇప్పుడు అలాగే ప్రత్యక్షపు గుడారం చూడండి, క్రింద బలిపీఠము ఫస్ట్, అక్కడే మృగాలు బలి ఇవ్వబడతాయి. అలాగే లోనికొచ్చినట్లయితే ఆహారం, సముఖపు రొట్టె. అలాగే లోనికొచ్చినట్లయితే ప్రధాన యాజకుడు ఉండే స్థలం, అదే నోవాహు ఉండే స్థలం. సో ఈ రెండిటికీ ఒక సంబంధం ఉంది. మోషేకి దీనికి ఒక కనెక్షన్ ఉంది. ఇప్పుడు అలాగే మనల్ని తీసుకోండి, శరీరము ప్రాణాత్మ. శరీరమే మాంసం, బలి అర్పించే స్థలం. మన ప్రాణము పరిశుద్ధ స్థలం, ఆత్మ మహాపరిశుద్ధ స్థలం. ఇవన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. హెవెన్ని మీరు చూడండి, సింహాసనముండే స్థలము, గాజు సముద్రం, పోయినసారి చెప్పుకున్నాం గాజు సముద్రము. అది దాటి బయటికొచ్చినట్లయితే భూమిగా బలిపీఠము. ఈ మూడును అక్కడుంటాయి. సో ఇవన్నీ కూడా ఒకే మోడల్, ఒక కన్స్ట్రక్షన్లో ఒకే ఉంచబడ్డాయి. విధంగా కనపడుతుంటది. అయితే ఇవన్నీ ఒక్కో మోడల్గా ఉంటాయి. అయితే ఒకే విషయమే. ఈ యొక్క అవగాహన మీకు నాకు వస్తేనే ఇప్పుడు నోవాహుకు తెలియజేయబడిన ఓడ, మోషేకి చెప్పిన ప్రత్యక్షపు గుడారము, నాకివ్వబడిన ఆలయము, ఈ శరీరము ఒకటే. ఆయన ఓడను క్రమముగా కట్టాడు, జలప్రళయం తప్పుకుంది. ఆయన ప్రత్యక్షపు గుడారం సరిగ్గా కట్టాడు. ఇప్పుడు నేను నా యొక్క శరీరాన్ని సరిగ్గా కట్టి ముగించినట్లయితే ప్రాణాత్మ శరీరాలు 3 భాగాలు, ఇది ముగిస్తే 3 ఒక భాగంగా ఉంటుంది. సో ఈ యొక్క అవగాహనే మనకు కావాలి. దేవుడు మోషేకి ఇస్తున్నప్పుడు హెవెన్ యొక్క మోడల్ అని చెప్తున్నాడు. కొండమీద నీకు చూపించిన మాదిరిగా కట్టుటకు నీవు హెచ్చరికగా ఉండుము. అదే సమయంలో నోవాహు దగ్గరొచ్చి కొలత మాత్రం చెప్తున్నాడు, మోడల్ చూపించాడా తెలీదు. ఇదే కార్యాన్ని మనతో చెప్తున్నప్పుడు దేవుడు దీనికైన వివరణ మనకి బైబిల్లో తెలియజేస్తున్నాడు. సో ఈ విధంగా హెవెన్ యొక్క, మనము, నోవాహు ఓడ, ప్రత్యక్షపు గుడారం, ఇవి 4 ఒక ప్యాటర్న్లో ఉంటాయి. ఇది వచ్చి ఒక పజిల్ మాదిరిగా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు.
ఈ 15th చాప్టర్ ఈ పజిల్‌కి ఒక ఆన్సర్‌గా ఉంది. ఎందుకంటే హెవెన్ గురించి ఒక సీన్ ఫస్ట్ పార్ట్‌లో గత నమోదులో మీరు చెప్పారు. మరి 4th చాప్టర్‌లో రెవల్యూషన్ 4లో మరొక పార్ట్‌ని చూస్తున్నాం. 15th చాప్టర్‌లో మరో చాప్టర్ చూస్తున్నామని. ఇప్పుడు ఈ 15th చాప్టర్‌లో పార్ట్ 2లో ఉన్నాం. ఈ 15th చాప్టర్ పార్ట్ 2ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ప్రతి వాక్యాన్ని మనం వేరువేరుగా ధ్యానించొచ్చు. ఈ మ్మ్. 4 వచనములను అందులో ప్రత్యేకించి 5వ వచనం ఇప్పుడు మాట్లాడినందుకు ప్రూఫ్. అదేంటంటే, అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను అని ఉంది. హ్మ్. అవునా? హ్మ్. అప్పుడు పరలోకములో ఏముందంటే సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయముంది. అదొకటి. అయితే మరొకటి మూయబడి ఉంది అని అర్థం అవును. అవుతోంది. మరి దీని యొక్క అర్థం ఏంటంటే 15వ అధ్యాయంలో రావలసిన వారందరూ వచ్చారు, హ్మ్. రీచ్ అయ్యారు. ఇక అది ఓపెన్ చేసి ఇక లోపలికెళ్లాల్సిందే. హ్మ్. అది ఓపెన్ చేయబడింది. ఈ 15వ అధ్యాయములో ఒక ప్రవేశం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎవరు ప్రవేశించలేరని ఉంటది. ఓకే. ఒక సీల్ ఒక సీల్ క్లోజ్ అయినట్టుగా. ఆ తర్వాత ఎవరు వెళ్ళలేరు. వెళ్ళేవారందరూ కూడా మొదటి భాగంలో వెళ్ళిపోండి, అంటే నోబహు ఓడను మూసివేసినట్లుగా. మూయబడినట్టుగా. వర్షం మొదలయ్యాక మరి అంతే, తీయలేం కదా. తెరవలేరు. అదే మాదిరిగా ఇప్పుడు తెగులు ఆరంభమైన తర్వాత అది తెరవబడదు, డోర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక అద్భుతమైన రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. సో ఇప్పుడొచ్చి ఆ తలుపు నోవహు ఓడను మూసినట్టుగా ఇప్పుడు ఆ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. హ్మ్. చివరిగా ముగింపులో ఎవరూ ప్రవేశింపలేనిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హ్మ్. తెరవబడింది. అందరూ లోనికి రావడానికి తెరవబడింది. అందరూ లోనికి వచ్చారు. దీని తర్వాత ఎవరూ వెళ్ళడానికి కుదరదు అని చెప్పబడింది. అప్పుడు ఇందులో మనం ఏమీ అర్థం చేసుకుంటున్నామంటే, పరలోకంలో సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం కనబడింది. అప్పుడు మోషేతో చెప్తున్నాడు గదా, నేను నీకు మాదిరి చూపిస్తున్నాను, ఆ మాదిరియే ఈ ఒరిజినల్. హ్మ్. మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారపు యొక్క ఒరిజినల్ ఎక్కడుందంటే హెవెన్లో ఉంది. అయితే ఏంటంటే ఇందులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏం పొరపాటు జరిగిందంటే, దేవునికి చివరి వరకు కూడా ప్రత్యక్షపు గుడారమే ప్లాన్. ఎందుకంటే ఇదే హెవెన్లో ఉండేటువంటిది. అయితే ఇప్పుడేంటంటే ఈ ప్రత్యక్షపు గుడారం నుండి అది తీసేసి ఆలయముగా తేబడిందే మిస్టేక్. ఎవరు తీసుకొచ్చారంటే డేవిడ్. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేనొక ఆలయము కట్టాలి, దేవుడొచ్చి బాగుండాలి. అది ఆయన కోరింది. ఆయన కోరిక న్యాయమైందే కదా. న్యాయమైన ఆశగా ఎవరైనా ఆశతో అడిగేదే కదా. ఇప్పుడు ఎలాగంటే అమెరికాలో ఉండేటువంటి వారు ఇక్కడున్న తల్లిదండ్రులను రమ్మంటున్నారు, మీరు వచ్చేయండి, నేనీరోజు బాగున్నాను అమెరికాలో, నాతో వచ్చి ఉండిపోండి. ఇది న్యాయమైన ఆశే గదా. కాని తండ్రికి ఆ క్లైమేట్ సరిపడుతుందా? కాని ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడొచ్చి ఈ వాతావరణంలో సంతోషంగా ఉదయాన్నే లేచి బయటికెళ్ళి అందర్నీ చూసి వస్తూ అలా సంతోషంగా గడుపుతున్నారు. వారు ఆ అమెరికన్ లైఫ్ స్టైల్ ఇష్టపడతారా? మీరక్కడికెళ్తే ఇద్దరు కలిసి పనికి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కెళ్తారు. ఆ ఇంట్లో వేరు కూర్చుని ఏం చేస్తారు? మరి అడిగిందే అడిగింది తప్పంటున్నారా? అది వచ్చి వారికిష్టము లేకుండా మీరు అడిగారంటాను. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అబ్బాయి అడిగాడు మనం వెళ్దామని వారు వెళ్తారు. అయితే వారు అక్కడ అనేక దినాలు ఉండలేకపోతారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పేది చూస్తే దేవుని ఒరిజినల్ ప్లాన్నే ద టాబర్నాకల్ షుడ్ మూవ్ విత్ ది పీపుల్. Yes. మోషేతో కూడా అదే దేవుని ప్లాన్. అవును. ఆయన ఒక బిల్డింగ్ గా ఏం చేయలేదనేది అలాగైతే అర్థమవుతోంది మోషే నాకు. దగ్గరే బిల్డింగ్ ఇచ్చేవాడే. అవును. మోషేనే ఇంజనీరాయే. రామ్సెస్కి ఒక ఊరు కట్టినవాడే. అప్పుడే దీన్ని రివీల్ అప్పుడే రివీల్ చేసుండొచ్చే. సో ఈ వాంట్స్ టు డ్వెల్ విత్ ద పీపుల్. అవును, గుడారం అన్నందుకు టెంట్ అన్నందులకు ఒక గొప్పదైన అర్థముంది. టెంట్కి అస్థివారం అన్నది ఉండదు. టెంట్ వేసేవారిని మీరు చూసుంటారు. 4 మేకులు వంటివి 4 ప్రక్కల దిగగొట్టి తాడు కట్టి ఒక గుడారం వేస్తారు. కావాలంటే టక్కుని 4 తీసి టెంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటంటే, దేవుని ఆలయము భూమిలో మీరు నేనే. ఇప్పుడు మనం ఇక్కడ ఉండేది ఒక టెంపరరీ. దేవుని దినం వచ్చినప్పుడు మనం ఎత్తబడి పైకెళ్ళిపోతాం. మనమిక్కడ పర్మనెంట్గా ఉండమన్నందులకే దేవుని ఆలయం భూమి మీద పర్మనెంట్గా అస్థివారం వేయకూడదనే దాని అర్థం. అయితే అదే దావీదుకి దేవుడు ఎక్కువ ప్రామినెన్స్నిచ్చి చాలా లైక్ చేసే ఒక క్యారెక్టర్ గా దావీదు ఉన్నాడు. అటువంటిదే దాన్నే ఇప్పుడు నేను చెప్పాను కదా, తండ్రి ఏమనుకుంటున్నాడు, కొడుకును బాధ పెట్టకూడదనుకుంటున్నాడు. మీరు బైబిల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు అనేకము చూడొచ్చు. అవును. ఒకటి, మోషే ఆయన్ని చూడాలని ఆశపడింది. ఇష్టపడి ఇష్టముతో అడుగుతున్నాడు. అడిగినందుకు నన్ను చూచిన ఎవరూ బ్రతికి ఉండలేరు. అయితే అడిగింది మోషే. అందుకు దేవుడు తన్ను ఎంతగా మాడిఫై చేసుకుంటున్నాడో చూడండి అక్కడ. అడిగినందుకు కొన్ని అడిగినందును విషయాలు. బట్టి అక్కడ ఒక ఫార్ములాను ఏర్పరుస్తాడు. బండ మీద నిలువు, బండ సందులో నిన్ను ఉంచి కప్పుతాను, నేను దాటి వెళుతాను. ఎందుకంటే అడిగాడు అడిగింది కాబట్టి. మోషే. అదేలాగన యోబు పుస్తకంలో ఉంది, తానొక్కడే జలముల మీద నడిచేవాడని ఉంటది. జలముల మీద ఆయనే నడవాలి. అడిగింది పేతురు, ప్రధాన శిష్యుడు. నీవే అయితే నేను నడిచి వస్తాను.
ఏమీ ఆలోచించకుండా యేసు రమ్మంటాడు. అప్పుడు మనం దేవుని వద్ద కొద్దిగా యోచించి ఒక్కొక్క విషయం అడుగుతూ ఆ, ఉండాలి. ఎప్పుడు ఆ మాట చెప్తూనే ఉంటాము. మనం ఏ మాట చెప్తాం? దేవుని చిత్తానికి, దేవుని పర్మిషన్కి ఎంతో వ్యత్యాసం ఉంది. గాడ్స్ విల్ అన్నది దేవుని యొక్క చిత్తము. అది ఆయన చేసేప్పుడు అందులో ఎటువంటి బాధ ఉండదు. గాడ్స్ పర్మిషన్ ఇది మీరు అడిగేప్పుడు మీరు ఆయనకు అనేక విషయాల్లో ప్రేమగా నడుచుకొని ఉంటారు. అయితే మీరు అడుగుతున్నారు. మీరు వేదన చెందడం కోరుకోడు. అయితే తెలియజేస్తాడు, ఇది నాకు ఇష్టం లేదని చెప్తాడు. ఇప్పుడు దావీదు దగ్గరే చెప్తాడు, నేను ఎవరి దగ్గరన్నా ఆలయం అడిగానా? ఏ గోత్రానికైనా వెళ్ళి నేను ఆలయం కావాలని అడిగానా? ఎన్ని సంవత్సరాల్లో అడిగానా? చెప్పి తెలియజేస్తాడు, నువ్వు అడిగావు, కట్టడం నువ్వు కాదు గాని నీ అబ్బాయి కడతాడంటాడు. ఇదే గాడ్స్ పర్మిషన్. ఆ పర్మిషన్కైన వెల మీరు చెల్లించవలసి ఉంటుంది ఖచ్చితంగా. ఒక సాక్రిఫైస్. ఏదైనా మీరు ఒకటి చెల్లించవలసి ఉంటది. ఇంకా చెప్పాలంటే ఆ టెంపుల్ నిర్మాణం ద్వారా పలు విధములైన శోధనలు నేటి ఈనాటి వరకు. వరకు కూడా ప్రాబ్లం వెళుతూనే ఉంది కదా. అవును. ఒక స్థలాన్ని పెట్టుకునే కదా ఈనాడు పోరాడుతున్నాం. టెంపులే లేకపోతే, ఆ స్థలమే లేకపోతే గుడారం ఉండే స్థలాని కోసం పోరాడతారా? అంటే దేవుని అసలైన పథకం ప్రకారం మనం వెళితే సమస్య ఉండేది కాదు. ఉండదు. ఎప్పటికుండదు, ఈనాటికి ఉండదు. దేవుని యొక్క ప్లాన్ ఏంటని అడగాలి. నాకనేక ఉద్దేశాలు, ఆశలు ఉండవచ్చు. అవన్నీ నేను దేవుని దగ్గర ఇంప్లిమెంట్ చేయడం కాదు. మీరు చెప్తుంటే ఇంకొక విషయం ప్యారలల్ గా వస్తోంది. దీన్ని మీరు ఎలా అన్వేషిస్తున్నారో అడగాలని అనుకుంటున్నాను. అబ్రహాంకు శారా సరైన ప్లాన్, హాగరు ప్లాన్లో లేదు. అయితే శారాతో అలాగే ఉంటే బావుండేది. ఓ చిన్న ఊహ మాత్రమే. ఊహ అనేది కాదు, ఇది ఎంతో గొప్పదైన మెసేజ్. దీని అనేక స్థలాల్లో మెసేజ్గా ఇస్తాం. దేవునికొచ్చి షారా అన్నది దేవుని ప్రణాళిక, ఒరిజినల్ ప్లాన్. ఆ షారాకైనటువంటి దినము ఇంకా రాలేదు. ఈమె దృష్టిలో 90, ఆయన దృష్టిలో 100. అయితే ఆ God's గాడ్స్ plan. ప్లాన్లో ఇంకా టైం రాలేదు. అయితే హాగర్ అన్నది పర్మిషన్. పర్మిషన్. ఇదే యాకోబునకు లేయానే దేవుని ప్రణాళిక. రాహేలు కాదు, రేచెల్ కాదు. రేచెల్ వచ్చి పర్మిషన్. అది మాత్రమే కాదు, అబ్రహం ఆ తర్వాత కెతూరా ఇంకా ముందుకు వెళుతున్నాడు. సో ఎలా దానికి ఏం ఆలోచించాలి? రీజన్ అంటే, మీరు ఒక తప్పు చేసిన తర్వాత ఆ తర్వాత తప్పు చేయడానికి ఆలోచించరు. లేదు, తద్వారా ఎన్ని గందరగోళాలు ఈ ఏర్పడుతున్నాయో రోజు చూడండి. భూమిలో ఎంతమందినూ అబ్రహాముని ఒక నాయకునిగా ఉంచుకునే, తండ్రిగా ఉంచుకుని తమకొక దారి ఉందని చెప్తున్నారు గదా. లేక ఆ రోజు ఇస్సాకు తప్ప వేరే ఎవరు ఉండేవారు కాదు కదా. ఒకే మార్గం, నేనే మార్గమని యేసు చెప్పినట్టుగా ఉండేది. దానికి అనేక విషయాలున్నాయి. సరే. సో గాడ్స్ పర్మిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ విల్. అదే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ గాడ్స్ విల్ చూసినట్లయితే హెవెన్లోనూ కనబడుతుంది. అటు తర్వాత నిన్ను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడేను. అక్కడొచ్చి ఇది లేదు, సొలొమోను మందిరము లేదు, గుడార సంబంధమైన ఆలయమే ఉంది పర్టికులర్గా, ఆ ఒరిజినల్ ప్లాన్. సో ఇప్పుడు ఆ యొక్క ఆలయము నుండి తెగుళ్లు బయలుదేరినట్టుగా తర్వాత వాక్యం 6వ వచనములో 7 తెగుళ్లు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారే ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. తెగుళ్లను పంపడానికి వారు బయలుదేరారు. దీని అర్థమేంటంటే, ఆ న్యాయ తీర్పు దేవుని ఇంట నుండి బయలుదేరిన కాలముగా చూస్తున్నాం. సో మోస్ట్ ట్రిబ్యులేషన్ ఆరంభమవుతుంది భూమిలో. ప్రారంభమవుతుంది. అంటే ఈ ట్రిబ్యులేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి యాంటిక్రైస్ట్ జనులను శ్రమ పెట్టేది, మరొకటి దేవుడు భూమిని శ్రమ పెట్టేది. దేవుడు భూమిని శ్రమ పెట్టేది యాంటిక్రైస్ట్ కొరకు జరిగేది. అదే సమయంలో యాంటిక్రైస్ట్ జనులను శ్రమ పెడతాడు. ఇది 2వ పార్ట్. ఈ 2 చేరి జరుగుతాయి. అందువల్ల దాని పేరు మోస్ట్ ట్రిబ్యులేషన్ అని తెలియజేయబడుతుంది. దాన్నే తట్టుకోవడం కష్టంగా ఉంది. అవును. ఇది ఇంకా అదిను ఇప్పుడే భరించడం కష్టంగా ఉంది. ఎన్నో అవును. సంఘాలు శ్రమల పాలవుతున్నాయి, సేవకులు శ్రమల పాలవుతున్నారు. ఎందుకు? మనకే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం సోలిపోతున్నాం కదా కొన్ని సమయాల్లో. ఇవి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు మనకు సంఘముంది, సేవకులున్నారు, మరి దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడు, వీరందరూ మనతో ఉన్నారు. ఉన్న కాలంలోనే మనం శ్రమలను భరించలేకపోతున్నాం అంటున్నాం. సంథింగ్ కొంచెం డౌన్ డౌన్ అవుతుంది. అవుతున్నాం. ఇవి ఏవీ లేని కాలం. ఊహించడం కూడా చాలా అదే కష్టం. శ్రమల కాలం, మహాశ్రమల కాలం. అప్పుడు ఇందులో 6వ వచనం ఏం చెప్తుందంటే, న్యాయ తీర్పు దేవుని ఇంట నుండి బయలుదేరుతుంది. అక్కడి నుండి బయలుదేరినట్టుగా చూస్తున్నాం. యెహెజ్కేలు పుస్తకంలో చూస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చదువుతున్నాం. అదేంటంటే, దేవుడు జనులు చేసే అన్యాయానికి న్యాయ తీర్పు జరిగిస్తున్నాడు. ఆ న్యాయ తీర్పు జరిగేప్పుడు అది ఎక్కడి నుండి బయలుదేరుతుందని అని యెహెజ్కేలు 9:5-6లో చదవగలరు. నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను, మీరు పట్టణంలో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి, అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని
సంఘము నుండి మొదలవుతుంది శ్రమ. ఇక్కడ 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి అని ఉంది. అక్కడ లోపల నుంచి స్టార్ట్ లోపల అవుతుంది. నుండి. ఇందులో ఒక విషయం ఏం అర్థం చేసుకోవాలంటే, న్యాయతీర్పు దేవుడు భూమికి ఇవ్వకముందు సంఘము నుండి ప్రారంభిస్తాడు. ఫస్ట్ మనము న్యాయతీర్పు లోకానికి అనుకుంటాం కదా, అయితే న్యాయతీర్పు ఎక్కడ ఆరంభం అవుతుంది? చర్చిలో మన దగ్గరే ఆరంభం అవుతుంది, మన ఇంటి వద్ద నుంచి. మన ఇంట్లో ఆరంభం అవుతుంది. ఈ భయమే చివరి కాలంలో అందరికీ పోయింది. దేవుని భయం అనేది ఉంది, న్యాయతీర్పు భయం అనేది ఉంది. దేవుని భయము లేక ఎంతో కాలమైంది, ఇప్పుడు న్యాయతీర్పు భయం పోయింది. ఎందుకు న్యాయతీర్పు భయం పోయిందంటే, న్యాయతీర్పు దేవుడు నాకు ఇవ్వడు, ఇతరులకు మిగతా మాత్రమే. వారికే ఇస్తాడనే ఆలోచన ఉంది. ఈరోజు అదే గొప్ప సమస్య. అయితే బైబిల్ చెప్తుంది న్యాయతీర్పు మన దగ్గరే ఆరంభమవుతుంది. మరి బీ ప్రిపేర్డ్ అని చెబుతూ ఉంటేనే మనం మొదటగా సిద్ధపడాలి, ఆ తర్వాతే అవును, ఇతరులకు. అవును ఫస్ట్ కదా? మనమే. మరి ఎంతో అద్భుతమైన వాక్యము బైబిల్లో ఉంటుంది. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ ప్రాణముతో నిలబెట్టుటకు ఒక ఓడను నియమించమని దేవుడు చెప్తాడు. అయితే హెబ్రీ 11లో చదివితే, అయితే నోవహు తన కుటుంబాన్ని రక్షించుటకు ఓడను సిద్ధం చేసినట్టుగా ఉంటుంది. దాని అర్థమేంటంటే, గాడ్ యొక్క ప్లాన్ ఓల్డ్ విషన్. అందరినీ కాపాడాలి. నోవహుకు ఫస్ట్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అలాగా అనంటే, న్యాయతీర్పు అన్నప్పుడు నా ఇంటికి కూడా వస్తుంది కదా, ఫస్ట్ నా ఇంటికి కదా వస్తుంది. మరి హి వాజ్ సో క్లియర్. ఎలాగైనా సరే లోపలికి నేను లోనికి ప్రవేశించాలి. వెళ్ళాలి. అదే క్రొత్త నిబంధనలో వాక్యం ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అది మోషేకి, అది నోవాహునకు తెలిసి ఉండింది. ఈరోజు మనకు ఆ భయం లేదంటాను. ఈరోజు మనం ఒకరిని గురించి చెప్తున్నాం, రేపు నన్ను గూర్చి కూడా చెప్పరని ఎటువంటి నిశ్చయము? ఈరోజు ఒకరి కొడుకునో కూతురునో నిందిస్తున్నాము, రేపు నా కొడుకునో కూతురునో నిందించరని ఏమి నిశ్చయం? అటువంటి ఒక భయం వచ్చినప్పుడే దేవుడు నా దగ్గర నుండి న్యాయతీర్పు స్టార్ట్ చేస్తాడని తెలిస్తేనే మనం ఆ తర్వాత ఇవన్నీ చెయ్యం. ఈరోజు ఆ భయము పోయి నిర్భయం వచ్చింది హృదయంలో. దాని పర్యవసానమే న్యాయతీర్పు. అయితే ఒకటి తెలుసుకోవాలి, వాక్యం తేటగా చెప్తుంది, న్యాయతీర్పు దేవుని ఇంట బయలుదేరే కాలమని తెలుసుకోవాలి. అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అది మనం చెప్పలేదు, ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. సో ఒక కాషన్గా పెట్టుకోవాలి. ఉంచుకోవాలి. సో ఈ 15th చాప్టర్లో 6, 7, 8 ఈ 3 వెర్సెస్ చూస్తే చాలా డీప్గా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఒక పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత మనం ఎలా కన్క్లూడ్ చేసి చదవాలి. ఇప్పుడు చివరిగా 7, 8 చూస్తున్నాం. అందులో చూస్తే 4 జీవులలో ఒక జీవి, ఆ 7 దూతల చేతిలో కోపముతో నిండి ఉన్న పాత్రలు, బౌల్ అని ఉంటదనుకుంటా ఇంగ్లీష్లో. అవును, అది వచ్చి దేనికైనా ఒక బౌల్ అంటే ముగింపు, లోకమునకైనా ఒక ముగింపు నాకు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడే దానితో వాక్యము చెప్తుంది, పొగతో ఆలయము నింపబడినది అని ఉంటుంది. ఈ పొగ అన్నది ఆ స్థలములో వచ్చినప్పుడే బైబిల్లో కొంత డీప్గా చూసినట్టయితే తెలుస్తుంది, పొగ వస్తుందంటేనే దేవుడు అక్కడ కోపంగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు జనులు తప్పు చేసినప్పుడు దేవుడు అక్కడొచ్చి మేఘములో దిగుతున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, నిన్నుగూర్చి జనులకు భయము కలగాలి, అప్పుడు నేను నా యొక్క జైజాంటిక్ తన్మయాన్ని చూపిస్తాను, అప్పుడు జనులకు భయమొస్తుందని చెప్పి దేవుడు ఆ పొగ మేఘముతో కొండమీద కమ్మి ఉండడం చూస్తాం. ఆ దృశ్యం ఎంతో భయంగా ఉండిందని చూస్తాం. అప్పుడు జనులు అది చూసి భయపడ్డారని ఉంటది. భయంకరమైన శబ్దము, ఆడియో వీడియో దేవుడంతా మొత్తం ఎక్స్పోజ్ చేసి చూపించాడు. ఇప్పుడు చూసినట్లయితే ఆ పొగతో దేవాలయము కమ్మియుండెను, అంటే దేవుని ఆలయములో కోపముతో నిండియుంటుంది. మరి ఇందులో ఓ ప్రశ్న వస్తోంది, మరి హెవెన్స్లో జరిగే విషయం ఆల్రెడీ హెవెన్లో రీచ్ అయిన వారికి ఈ క్లౌడ్ ఎవరికోసం చూపిస్తున్నాడు? భూమిలో చూపడం వేరు, లేదు, ఇక్కడ అక్కడ భయాన్ని వచ్చే- చూపించడంలా. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ. పొగతో నింపబడటం అంటే దేవుడు కోపంగా ఉన్నాడని అర్థం. అదే అక్కడ ఉన్న జనాలను చూసి కోపంగా ఉన్నాడని ఇది నాకు వచ్చిన explain చేయండి. జనులకు చూపించలా. అది 4వ వచనంతో ముగిసింది. ఇది ఎవరికి ముగించింది. చూపిస్తున్నాడంటే, భూమి మీద ఉన్న వారికి ఇక జరగబోయేది. ఆ 4 దూతలు ఆ పాత్రలో చేతిలో ఇవ్వబడగానే ఆలయము పొగతో నింపబడింది అక్కడ. అంటే ఇప్పుడు మనము దేవుని ఎరిగే భయమని బైబిల్లో చదువుతాం. ఆయనను ఎరిగే జ్ఞానమును గూర్చి ఫిలిప్పీలకు పౌలు రాస్తాడు. ఆయనను ఎరిగే జ్ఞానం అంటే ఏంటని అడిగినట్లయితే, దేవుని మనసును అర్థం చేసుకోవడం. దేవుని మనసును అర్థం చేసుకోవడం. దేవుని హృదయాన్ని అర్థం అవును, చేసుకోవడం. అది సాధ్యమా అని అడిగితే మీరు బైబిల్లో మీరు తేటగా చదివితే అది అర్థమవుతుంది. ఎలాగంటే, చల్లపూటను దేవుడు తోటలో సంచరించుటకు వచ్చెను. ఆదికాండములో ఆ చల్లపూటను అంటే దేవుడు చల్లగా ఉన్నాడని అర్థం. పగలు ఎండపడే సమయములో
అబ్రహామును సంధించడానికి ఆ స్థలానికి వచ్చాడు. ఎండ సమయాన వచ్చాడంటే దేవుడు కోపంగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఆయన వచ్చాడు, వచ్చిన వెంటనే నేను సొదొమును నాశనం చేయబోతున్నానంటాడు. అవును. ఆ మూడే ఒకలా ఉంది. ఆ మూడ్ ఇప్పుడు మొదటి రాజులు 19 చూసినట్లయితే కొండ గుహలో ఏలియా ఉంటున్నాడు. ఉమ్, అప్పుడు దేవుడొస్తున్నాడు. మొదటిగా భూకంపము, తరువాత భయంకరమైనటువంటి గాలి, ఆ తర్వాత అగ్ని, ఇలాగ ప్రతి ఒక్కటిను. అవన్నిటికినీ దేనికినీ ఏలియా బయటికి రాలేదని వాక్యం చెప్తుంది. వాక్యం అందులో ఎంతో తేటగా ఉంటుంది. ఎందులోనూ దేవుడు లేడని ఉంటది. ఉరుముధ్వనిలో దేవుడు లేడని చూస్తున్నాడు. తర్వాత భక్షించే అగ్ని వంటిది వస్తుంది. దేవుడున్నాడా లేడు. ఆ తర్వాత గొప్పగా కొండను పెకలించే భూకంపము ఏర్పడుతుంది. యోచిస్తున్నాడు ఇందులో దేవుడున్నాడా అని చెప్పి. తరువాత మెల్లని శబ్దము వినబడింది. అది విన్న వెంటనే ఏలియా దుప్పటితో ముఖము కప్పుకొని వాకిట నిలిచాడు. ఇదే దేవుని ఎరిగే జ్ఞానం. అతనికి తెలుసు. ఆయనకి తెలుస్తుంది ఇటువంటి దానిలో బయటికెళ్తే ఆయన కొడతాడు. ఉమ్, అప్పుడు ఆయన అందులో ఉన్నాడా లేదని ఆలోచిస్తున్నాడు. లేడు. అదే సమయంలో చివరిగా మెల్లని శబ్దములో ఆయన ఉన్నాడు, సాఫ్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ధైర్యంగా బయటకొస్తున్నాడు. సో దేవుని అర్థం చేసుకోవాలంటే ఆ రిలంలో ఉంటేనే మనం అర్థం అది. చేసుకోగలం. సాధారణంగా ఉంటే అదే వి మిస్ సంథింగ్ అని అదే అంటారు. దేవుని ఎరిగేటువంటి జ్ఞానం. అది మీరు వాక్యం చదివితేనే మీకు అర్థమవుతుంది. చదువుతూ 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 ఆ ఆ డైమెన్షన్. డైమెన్షన్ మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం పొగ నింపబడింది. ఇక్కడ చూసినట్లయితే పొగతో నింపబడిందని ఉంది. ఉమ్, వాక్యం చెప్తుంది ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో దేవాలయము నింపబడింది. ఇదే కార్యాన్ని మీరు నిర్గమకాండంలో చూడగలరు. నిర్గమకాండంలో చూసినట్లయితే ఎక్సోడస్లో ఉమ్, 19వ అధ్యాయం అనుకుంటాను, మరి చాప్టర్ 19లో 9th వర్స్ మీరు చదివి చూడండి. ఇందులో ప్రేక్షకులకు మరో విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా ఓల్డ్ టెస్ట్మెంట్ రెవల్యూషన్ తో కనెక్ట్ అవుతుందో అన్ని చోట్ల గమనించండి. కనెక్ట్ అవుతూ ఉంటది. ఉమ్, ఇప్పుడు 19:9 ఏం చెప్తుందో చూడండి. మ్. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఉమ్, అప్పుడు దేవుడిది చెప్పడానికి కారణమేంటంటే జనులు మోషేని విశ్వసించడానికి ఉమ్, జైజాంటిక్గా వచ్చి దిగుతున్నాడు. ఉమ్. అటువంటిదైన ఒక విషయమే ఇక్కడ జరుగుతుంది. థిక్ క్లౌడ్ అనే రాసుంది అవును. ఇంగ్లీష్లో. ఇప్పుడునూ అలాగే. సో ఇది వచ్చేప్పుడు ఉమ్, ప్రజలకు దేవుడు ఒక కాషన్ ఇస్తూ ఉన్నాడు. ఇక లోకంలో నాశనం వస్తుంది. ఉమ్, 7 తెగుళ్లు రాబోతాయి. ఆ 7 తెగుళ్ల వలన ఒక గొప్పదైన నాశనం భూమిలో సంభవిస్తుంది. ఒక గుంపు జనులు నశిస్తారు, ఒక గుంపు దేవునికై నిలుస్తారు అని ఆయన చెప్తున్నాడు. సో ఇదే అక్కడ మెయిన్గా చెప్పబడినటువంటి ఒక 7-8లో. సో ఈ 15వ అధ్యాయం వరకైతే మొదటి 4 ముగిసిపోయినటువంటి కార్యములలో ఉన్నటువంటి హతసాక్షులు. అటు తరువాత ఉన్నటువంటి 5 నుండి 8వ వచనం వరకును రానున్నటువంటి హతసాక్షులు. వీరికేం జరగబోతుంది, ఉమ్. వీరెలాగుంటారు అన్నీ ఇందులో దేవుడు రాసి ఉంచాడు. బైబిల్ చదువుతూ ఉంటే గాడ్స్ నేచర్ రివీల్ అవుతూనే ఉంది. మరి ఇందులో ఒకటి క్లియర్గా ఉంది. దేవుడు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడనేది అర్థమవుతోంది. ఉదాహరణకు అబ్రహాంకు మీరు చెప్పినట్లు అక్కడొక టెంపరమెంట్లో ఉంది. ఏలియా వద్ద ఒక టెంపరమెంట్లో ఉంది. దావీదు వద్ద ఒక టెంపరమెంట్లో ఉంది. సాల్మన్ దగ్గర ఒక టెంపరమెంట్లో ఉంది. అయితే మనమెలా అర్థం చేసుకోవాలనేదే ఇప్పుడు ప్రశ్న. సో నేనేమడుగుతున్నానంటే గాడ్స్ నేచర్ ఈరోజు బైబిల్ చదివేవారికి మనమెలా వారికి అర్థమయ్యేలా చెప్పాలి? గాడ్స్ టెంపరమెంట్ మనమెలా అర్థం చేసుకోవాలి అనేది. ఇప్పుడు అబ్రహాము కానివ్వండి, ఉమ్, ఆ మరి యాకోబు కానివ్వండి, లేకపోతే ఏలియా కానివ్వండి, వీరెవరికీ బైబిల్ లేదు. అబ్రహాముకైతే బైబిలే లేదు. అవును. కరెక్ట్. వీరందరూ దేవునితో కూడా నడిచి ఆయనతో సహవాసములో పొందుకున్నారు. ఒక రిలేషన్షిప్తో అవును. ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడున్న కాలం వేరే, ఒక మ్. కాలంలో ఫోనే లేదు. అవును. భార్య భర్తను చేసుకోబోయేవారు ఎలాగుంటారో తెలియదు చూడండి. ఇద్దరునూ కలుసుకొని పెండ్లి చేసుకున్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఆ కాలంలో పెండ్లికి ముందు మాట్లాడుకోనివారు. హ్మ్. పెండ్లి తర్వాత సహవాసములో మాట్లాడుకొని వారిలో ఉన్నటువంటి హెచ్చుతగులన్నీ సరిచేసుకుని ఒకరు మరొకరి కోసం వదులుకొని మరొకరు ఇంకేదో చేసి ఇలాగే జరిగేది. కాని ఆ రోజు డివోర్స్ తక్కువగా ఉండింది. అవును, నిజంగానే డివోర్స్ లెస్గా చాలా ఉండింది. తక్కువగా ఈ ఉన్నాయి. రోజు ముందుగానే ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటున్నాం. ఇష్టము కష్టము ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాం. అవును, చెప్పాలంటే ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది. ఫేస్బుక్లోనే అన్నీ చూసి మాట్లాడుకుంటున్నాము, వాట్సాప్లోనూ ముగించుకుంటున్నాం. కానీ ఈరోజు ఇంత ఉండి కూడా వీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. అవును, డివోర్స్ ఎక్కువగా డివోర్స్ అధికంగా ఉంది. ఆనాడు ఇవన్నీ కూడా లేనప్పుడే క్లియర్గా అర్థం క్లియర్గా ఉంది. చేసుకున్నారు. ఇంకా నాకు బాగా జ్ఞాపకం ఉంది, కొన్ని ఇండ్లకు వెళ్ళినప్పుడు
ఆ భర్తకి ఏది ఇష్టమో అది చేసి పెడతారు, పిల్లలకి ఏది ఇష్టమో చేసేవారు. వారు చెప్తారు ఆయనకి ఇది ఇష్టము, వారికి ఇది ఇష్టము. ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అర్థం కావడం లేదు, ఎవరికేం తెలియడం లేదు. అప్పుడు అది ఒక కలగా ఉండేది. ఇప్పుడు స్విగ్గీ ఉంది కదా. అన్ని కూడా ఆన్లైన్ అయిపోయింది. ఆ, దాని పర్యవసనం ఏంటని అడిగితే ఒకరిని ఒకరు తెలుసుకుని అర్థం చేసుకోవడం అనేది లేదు, మరి ఇష్టపడడం లేదు. ఇదే పరిస్థితి స్పిరిచువల్గా ఉంది. ఒక పీరియడులో పరిశుద్ధులకు దేవుడు తప్ప మరి ఎవరూ లేరు. దేవునితోనే నడిచేవారు. హానోకు దేవునితో సంచరించిన వానిగా ఉండాడు. నోవహు దేవునితో సంచరించిన వాడుగా ఉండాడు. ఇలా చెప్పవచ్చునా, వారికి ఏ అవసరత లేదు, దేవునితో ఉండడమే వారికి మెయిన్ అనే అర్థం అవును, అవుతోంది. దాని కొరకే కదా ఉన్నాం. మరి ఏది మనకు అవును. అవసరం? వేరే ప్రాజెక్ట్ గాని వారికి ఏది వారికి ముఖ్యం మరి కాదు. ఏది ఇవ్వబడలేదు, అటువంటిది లేనే లేదు. ప్రాజెక్ట్ ఉన్న వ్యక్తి మీరు టోటల్ బైబిల్లో చూస్తే 4-5 వీరెవరికీ ప్రాజెక్టే లేదు. ఉమ్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన విషయమే అనుకోండి. ఇప్పుడు దేవాలయాన్ని కట్టే బాధ్యత వచ్చి మోషే చేతిలో ఉంది, ప్రత్యక్షపు గుడారం. ఆయనకే ఆ ప్రాజెక్ట్ ఇవ్వబడింది. చాలా ఆ. చక్కటి డైమెన్షన్స్ తో అవును. పాటు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవ్వబడింది. అన్ని సరిగ్గా ఇస్తున్నారు. కానీ మీరు ఇదే కార్యాన్ని నోవహు వరకు ఎవరికి ఇవ్వబడలా, నోవహుకు ఓడ ఇవ్వబడింది. అదే విధముగానే ఈ కాలములో వచ్చి దేవుడు ఏ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మన యొక్క పనొచ్చి దేవునితో నడవడం, దేవునితో సహవాసం Be చేయడం. with God. అలాగ మీరు నడుస్తూ 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 దేవుడు మీతో మాట్లాడేది వినబడుతుంది. దేవుడు మాట్లాడే విషయాలు మీరు గ్రహిస్తారు. అంతకంటే గొప్ప ఆశ్చర్యం ఏంటంటే దేవుడు చెప్పే విషయం రెవల్యూషన్గా ఉంటుంది. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము కాదు, అన్ని ప్రత్యక్షతలుగా ఉంటాయి. రివీల్ చేసేటువంటిది. ఆయన మీరు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఇంతవరకు మేము ఇటువంటి మాట వినలేదంటారు. కారణం దేవుడు మీతో మాట్లాడనారంభించుంటాడు. అదే మీరు దేవుని ఎరిగేటువంటి జ్ఞానం. ఎంతకెంతకు మీరు టైం స్పెండ్ చేయగలరో, ఎంతవరకు మీరు ప్రార్థనలో మరియు బైబిల్ చదువుతారో చదవండి. మీరు దేవుని ఎరిగే జ్ఞానంలోనికి మీరు వచ్చేస్తారు. దేవుడే మీకు బయలుపరుస్తాడు, ఆయన రివీల్ చేస్తాడు. పలు సమయాలలో ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు దేవుని తగినట్టుగా నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్, ఒక లీడింగ్ లీడింగ్. ఉంది. మనం ఏది చెప్పడం కంటే ఇటువంటి కార్యాలని అనుభవిస్తేనే అర్థమవుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 15లో చాలా విషయాలు డీకోడ్ చేశాం. నాకిందులో ఏమర్థమైందంటే, ఈ కార్యక్రమాన్ని చూసేవారు వారు ఫర్దర్ గా వాక్యాన్ని డీప్గా చదివారంటే దేవుడు వారికి అనేక విషయాలు రివీల్ చేస్తాడనే అర్థమవుతోంది. రెవల్యూషన్ చాప్టర్ 16 ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం మరో కార్యక్రమంలో మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వందనాలు.